మరియు ప్రభుని పునరుద్ధానం తర్వాత రెండవ ఆదివారము శుభములు అందరికీ తెలియజేస్తున్నానండి. నన్ను ఈ రీతిగా నిలబెట్టినటువంటి దేవాదేవునికి మొదటగా స్తుతులు స్తోత్రవందనాలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇమ్మానుయేల్ లూథరన్ చర్చ్ సంఘ కాపరి గారు రెవరెండ్ కిన్సింగర్ గారికి, సంఘ పెద్దలకు, స్త్రీల కమిటీ వారికి, అలాగే కూడి వచ్చిన సంఘం అంతటికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈనాటి అంశం మనకి ఇచ్చినటువంటి అంశము యుక్తమైన కోరిక. ఏంటంటే యుక్తమైన కోరిక. మానవుడికి అనేకమైనటువంటి కోరికలు ఉంటాయి. కోరిక అంటే ఆశ కదా. మానవుడు ఆశాజీవి. మనకి ఏదో ఒక ఆశ లేకపోతే మనం ఇలా జీవించి ఉండలేం. ఏదో ఒక ఆశ ఆ ఆశ మనల్ని అలాగా బ్రతికిస్తూ ఉంటుంది. మనల్ని ముందుకి కొనసాగేటట్టు, మన జీవిత పయనంలో ముందుకి కొనసాగేటట్టు ఆ ఆశ చేస్తుంది. అటువంటి కోరిక ప్రతి ఒక్క మానవుడికి అవసరం. మన కోరికలు అనంతాలు కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏదో ఒక కోరికతోనే ముందుకు సాగుతూ ఉంటాం. మరి ఈ కోరికలు మనకి మంచి కోరికల, చెడ్డ కోరికల అనేవి పక్కన పెడితే ప్రతి మానవుడికి ఏదో కోరిక ఉంటుంది. కానీ అది ఎట్లాంటిది అని మనం ఎప్పుడైనా సరే మనం ఆలోచించుకునే వరంగా మనం ఉండాలి. మన కోరికలు దేవునికి అంగీకారంగా ఉన్నాయా లేదా అనేది ప్రశ్న. మరి మనకి కూడా మన గృహాల్లో కొన్ని కోరికలు ఉంటాయి కదా. తల్లులుగా మనకు చాలా ఎక్కువ ఉంటాయి. కుటుంబంలో పురుషుల కంటే మనకి చాలా ఎక్కువ కోరికలు ఉంటాయి. ఆ కోరికల్ని మనం అవి తీరే వరకు మనం ఏం చేస్తాం? పొట్టు వదలకుండా ప్రార్థిస్తూనే ఉంటాం. అలాగే మనకి ఇంకా తీరట్లేదో కోరికలు అన్నప్పుడు ఏం చేస్తాం? మనం ఉపవాస కూడికలు పెట్టించుకుంటాము మన గృహాల దగ్గర, గృహ కూడికలు, లేదంటే మనం ఇంకా 7 వారాల ప్రార్థనలు పెట్టించుకుంటాం. ఇలా తీరే వరకు మన గోజాడే తల్లులుగా మనందరం ఉన్నాం. పురుషుల కంటే ఎక్కువగా స్త్రీలుగా మనకే కుటుంబ బాధ్యత ఉందని మనం భావిస్తూ మనం అలా విధంగా దేవుడి అడగటంలో సంఘ సహాయం కూడా తీసుకుంటూ ఉంటాం కదండి. మరి మనం అడిగే కోరికలు, మరి ఎట్లాంటి కోరికలతో మనం ఈ ఉపవాస కోరికలు పెట్టించుకుంటాం, ఎట్లాంటి కోరికలతో మనం ఇలా ముందుకు సాగుతున్నాం అనేది చూస్తే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక 3 స్త్రీలు చాలా భక్తిగా ప్రార్థిస్తున్నారంట. ఆలయంలో కూర్చొని ప్రార్థిస్తుంటే వారి మధ్యకి దేవుడు వచ్చి అమ్మ నీది ఏ కోరికతో నువ్వు ప్రార్థిస్తున్నావమ్మా అని అడిగాడంట ఒక స్త్రీని. అడిగితే ఆ స్త్రీ అంతట ఆ దేవుడు వచ్చేటప్పటికి చాలా హ్యాపీ ఫీల్ అయిపోయేవాడికి. ఆవిడకి ఏమన్నా తెలియక, స్త్రీలకి సాధారణంగా మనకి పెరసాలకి ఏమంటుంది? అందరికంటే మనమే అందంగా కనిపించాలి అని చాలా అంతకుముందు చాలా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు కదా. అందుకని ఆ స్త్రీ అంతట, దేవా నేను చాలా తెల్లగా అయిపోవాలి, నేను తెల్లగా అందంగా నేను చేసే దేవా అనమాట. సరే అని చెప్పి దేవుడు తెల్లగా అందంగా చేసేసాడు ఆవిడకి. సరే రెండో ఆవిడ దగ్గర వచ్చి అమ్మ ఏంటి నీ కోరిక అని అడిగాడు. అడిగితే ఆవిడ కూడా అందంట, దేవా ఆవిడ తెల్లగా అందంగా చేస్తావు కదా, నన్ను కూడా చేసేదేవా ఆవిడలాగా అందంట. సరే అని దేవుడు చేసేసాడు. ఇంకా 3వ ఆవిడ దగ్గరికి వచ్చాడు. 3వ ఆవిడ దగ్గరికి వచ్చి అమ్మ మరి నీదేం కోరిక అంటే ఆవిడ అన్నది, దేవా నాకు పెద్ద కోరికలు ఏమీ లేవు, నేను వాళ్ళందరిలాగా నేను కోరికలు కోరేదాన్ని కాదు, కానీ ఏదో అడిగావు కాబట్టి ఒక చిన్న కోరిక అన్నట్టు. ఏంటమ్మా చెప్పంటే, దేవా వాళ్ళిద్దరు నాకంటే అంత తెల్లగా ఉంటే నేను భరించుకోలేకపోతున్నాను దేవా, వాళ్ళిద్దరిని ఇంత ముందులో నల్లగా మార్చేయి అని చెప్పి అడిగిందంట. మరి దేవుడు ఏమనుకున్నాడు? ఆ కోరిక విని చాలా ఆశ్చర్యపోయి ఉంటాడు కదా. చాలా ఆశ్చర్యపోయి ఏంటి ఇక్కడ ఎట్లా కోరింది? వాళ్ళిద్దరు పర్సనల్గా కోరుకున్నారు, వాళ్ళిద్దరు తెల్లగా అందంగా ఉన్నారు, కోరుకున్నారు తెల్లగా. అది మరి ఈవిడ ఎట్లాంటి కోరిక కోరింది? దేవుడు చాలా బాధపడి ఉంటాడు కూడా, ఏంటి ఎట్లా కోరుకున్నారు. మనలో ఇలాంటి వాళ్ళు ఉండగా ఎదుటి వాళ్ళ క్షేమం ఉంటుంది. మన క్షేమం ఎట్లా ఉంది? మన క్షేమాన్ని మనం కోరుకోవాలి. మన క్షేమం కాకుండా ఎదుటి వాళ్ళ క్షేమాన్ని కోరుకుంటారు. ఎదుటి వాళ్ళ నాశనాన్ని కోరుకునేటువంటి కోరికలు కూడా కోరుకునే వాళ్ళు లేకపోలేదు. ఎందుకంటే మన కోరిక ఎట్లా ఉండాలంటే దేవునికి ఇష్టమా కాదా మొదటి చూడాలి. అది మనకు ఉపయోగంగాను, ఎదుటి వారికి కూడా ఆనందదాయకంగాను, సంతోషంగాను ఉండాలి. ఎదుటి వారిని బాధ పెట్టేటువంటి కోరికలు మనం ఎప్పుడూ కూడా కోరుకోకూడదు. కాబట్టి అటువంటి మంచి కోరికలు కోరాలంటే మొదటగా మనకి ఏముండాలంటే జ్ఞానం ఉండాలి కదా. మనకి జ్ఞానం ఉంటేనే మనకి ఏ కోరిక కోరాలి అనేది మనకి తెలుస్తుంది. మనకి ఎప్పుడు జ్ఞానం వస్తుంది? యెహోవా యందు
అనిష్టమైన కోరిక. మనం ఎట్లాంటి కొన్ని కోరికలు కోరుతూ ఉంటామని మనకి పనికిరాని కోరికలు చాలా కోరుతూ ఉంటాం, మన ఇహలోక సంబంధమైన కోరికలు కోరుతూ ఉంటామని ఏఎన్సీ వారు మనకు చక్కటి అంశాలతో, చక్కటి పాఠ్యాంశాలతో మనకి మరి యుక్తమైన కోరిక అనే అంశాన్ని ఇస్తూ మరి పాత్ర పాఠం ఏంటి, స్వార్థ పాఠం ఏంటి, పత్రికా పాఠ్య భాగాల్లో మన ఆత్మీయంగా మనం ఏ విధంగా ఎదగాలి, ఎటువంటి కోరికలు కలిగిన స్త్రీలుగా మనం ఉండాలి అనేది వారు మనకి నిర్ణయిస్తూ చక్కటి పాఠ్యాంశాలతో మనల్ని ముందుకు నడిపిస్తున్న విధానం బట్టి ఏఎన్సీ వారికి మొదటగా నేను వందనాలు తెలియజేస్తూ మన టాపిక్లోకి వెళ్దామండి. మొదటిగా ఒక రిక్వెస్ట్, మరి స్త్రీల సమాజం కమిటీ వారు నాకు 30 నిమిషాలు టైం మాత్రమే ఇచ్చారు కనుక మీరు వాక్యాలు మీరు ఏం చదవద్దు, ఇంటికి వెళ్ళాక నోట్ చేసుకోండి, నోట్ చేసుకొని ఇంటికి వెళ్ళాక మీరు చూసుకోవచ్చు. మొదటిగా మనం చూస్తే పాత నిబంధన పాఠ్యంగా మనకి సంఖ్యాకాండం 27వ అధ్యాయం 1-7 వచనాలు మనకి ఇచ్చారు. ఇక్కడ మనం ఎంత చదవబడ్డం మనందరం విన్నాము. ఇక్కడ ఏంటంటే సెలోపెహాదు కుమార్తెల గురించి ఇక్కడ చెప్పడం మనం చూస్తాం. ఇక్కడ ప్రస్తావన వచ్చింది. సెలోపెహాదు అనే ఆయన మనషే గోత్రీకుడు, మనషే వంశస్థులో జన్మించిన వాడు. ఇతనికి 5 కుమార్తెలు ఉన్నారు. 5 కుమార్తెల పేర్లు కూడా చక్కగా ఇక్కడ మరి పవిత్ర గ్రంథంలో రాయబడ్డాయి. ఏంటంటే మహల, నోయ, హోగ్లా, మిల్కా, తీర్సా అను 5 పేర్లు కూడా ఇక్కడ రాయబడ్డ మనం ఇక్కడ చూస్తాము. ఈ ఐదుగురు అక్క చెల్లెల యొక్క కోరికలు ఏంటంటే మరి అక్కడ ఆ సందర్భం కూడా మనకు తెలుసు. స్వాస్థ్యం కోసం మోషేని అడగడానికి ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్ళారు కదండి. ఇది మనం చదివిన వాక్య భాగంలో ఉంది. మొదటిగా నేను ఈ 5 అక్క చెల్లెల గురించి చెప్పడానికి ఎంతో సంతోషపడుతున్నాను. ఎందుకంటే మేము కూడా 3 అక్క చెల్లెలు, మా ఇంట్లో కూడా అబ్బాయిలు లేరు కనుక మరి ఇది నాకు నాకు ఇచ్చారో నాకు తెలియదు, కానీ నేను మటుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. వాళ్ళ 5 మేము 3. అయితే ఇక్కడ ఈ 5 కలిసి మరి మోషే దగ్గరికి వెళ్ళి అడగడం అని మనం ఇక్కడ చూస్తాం. దానికి ముందు కొంచెం హిస్టరీ చూస్తే ఇక్కడ మోషే ఇక్కడ జనాభా లెక్కలు వేస్తున్నాడు. ఈ టైంలో జనాభా లెక్కలు వేస్తున్నాడు. ఎందుకంటే మోషేకి దేవుడు ముందుగానే చెప్పాడు, ఆయన మాట వినలేదు కనుక కనాను దేశంలో ఆయన ఇచ్చినటువంటి వాగ్దాన దేశంలో ప్రవేశం లేదు నీకు అని మరి మోషేకి యెహోవా దేవుడు ఎప్పుడో చెప్పాడు. దాన్ని బట్టి ఏం చేశారంటే మళ్ళీ ఏమన్నారంటే జనాభా లెక్కలు వేసి నువ్వు అక్కడ కనాను దేశంలో భూస్వాస్యం, భూమిని పంచమన్నారు. ఇంకా వెళ్ళలేదు, యువతనికి యువతలే ఉన్నారు. అయినప్పటికీ వాగ్దానం చేసిన దేవుడు మాట తప్పని దేవుడు కనుక, మన దేవుడు శక్తివంతుడు కనుక నమ్మకంతో మీరు ఏం చేస్తారంటే అవతలకు వెళ్ళిన తర్వాత కనానులో ఏ భూమిలో ఏ గోత్రీకులు ఉండాలి, ఎవరెవరు ఎంతమంది ఉన్నారని లెక్కలు కడుతున్నారు. ఆ టైంలో ఇక్కడ మనకి సెలోపెహాదుకి ఆస్తిలో భాగం రాలేదు, భూస్వాస్యంలో భాగం రాలేదు. ఎందుకంటే పూర్వకాలంలో కుమార్తెలకి ఇక్కడ బైబిల్ గ్రంథాలు మనం చూసినప్పటికీ కూడా మనం చూడండి, అబ్రహాముకి ఇస్సాకు పుట్టాడని, ఇస్సాక్కి యాకోబు అని ఇలా ఉంటుంది పేర్లు. అంతే పురుషుల పేర్లు వ్రాయబడి ఉంటాయి కానీ స్త్రీల పేర్లు వ్రాయబడి ఉంటే మనం చూడలేదు. ఎందుకంటే పురుషులకు ఉన్నటువంటి ప్రాధాన్యత స్త్రీలకు ఆ రోజుల్లో లేదు. స్త్రీలకి ఇప్పుడు కూడా మనం చూస్తే, మనం మా టైంలో మా 10th క్లాస్ సర్టిఫికేట్స్ అన్ని చూస్తే తండ్రి పేరే ఉండేది కదండి. మరి ఇప్పుడైతే ఇంకా తల్లి పేరుకు కూడా ప్రాధాన్యత, స్త్రీలకు చాలా ప్రాధాన్యత ఇస్తూ ఇప్పుడు ఉంటున్నారు. అయితే ఆ రోజుల్లో మరి స్త్రీలకి ఆస్తి హక్కు కానీ ఏమీ లేదు. ఒకవేళ పురుషులు మగపిల్లవాళ్ళు లేకుండా తండ్రి మాటిస్తే ఆ భూస్వాస్యం, ఆ భూమి ఆస్తి అంతా కూడా ఎవరికి వెళ్తుందంటే వాళ్ళ అన్నదమ్ముల పిల్లలకు కానీ ఎవరికైనా చెందుతుంది. కానీ ఈ ఆడపిల్లలు ఎంతమంది ఉన్నా కానీ వారికి చెందనటువంటి రోజులు. అలాంటి రోజుల్లో ఈ కుమార్తెల 5 కూడా చాలా ధైర్యంగా అడిగారు. ఒక చక్కటి మాట ఒకటి అడిగారు. అక్కడ చూడండి, మరి 3వ వచనంలో చూడండి, మా తండ్రి అరణ్యంలో మరణమాయెను, అతడు కోరక సమూహంలో అనగా యెహోవాకు విరోధముగా కూడిన వారి సమూహంలో ఉండలేదు, కానీ తన పాపంలో బట్టి మృతి పొందాడు. కోరక సమూహంలో ఉండలేదు మా తండ్రి అని వాళ్ళు చాలా గర్వంగా చెప్పుకుంటారు. ఎవరు కోరక సమూహం అని మనకు తెలవాలి. కోరక సమూహం యెహోవాకు మోషేకు కూడా విరోధంగా మాట్లాడినటువంటి సమూహం అది. అందుకని అగ్ని పైనుంచి అగ్నిగంధకాలు వచ్చి కింద భూమి నెరల విడిచి భూమి నోరు తెరచి ఆ
ఈ 5 కుమార్తెలు కూడా చాలా యూనిటీగా ఒక్క మాటగా వెళ్ళి అడిగారు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు? ఎవరెవరినో అడగలేదు. ఎక్కడికి వెళ్ళారు? డైరెక్ట్ మోషే దగ్గరికి వెళ్ళారు, ప్రత్యక్షపు గుడారం దగ్గరికి వెళ్ళారు. ఇక్కడ మనం ఒకటి చూడాలి, మనకి ఇచ్చిన అంశం యుక్తమైన కోరిక, ద రైట్ డిజైన్, ద రైట్ డిజైన్. అయితే వీరికి వచ్చిన సమస్య ఏంటంటే పంపకం జరుగుతూ ఉన్నాయి, ఇంకా జరగలేదు, ఇంకా పంచలేదు. పంచక ముందే ఏం చేశారంటే మంచి సమయం చూసుకొని వెళ్ళి అడిగారు మోషే. మంచి సమయం దాటిపోలేదు, ఇంకా ఉంది పంపకానికి అట్లాంటి సమయం. కాబట్టి మన రైట్ డిజైర్, మనకు యుక్తమైన కోరిక మనకు తీరాలి అంటే, మన కోరిక సరి అయిన ఉంటే తీరాలి అంటే దాన్ని దానికి టైం కూడా కావాలి. తగిన సమయం మించిపోకుండా మనం ఆ కోరికను అడిగే వారంగా ఉండాలి. కాబట్టి ద రైట్ డిజైర్ మనకి తీరాలి అంటే దానికి మనకి 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, అంటే 3 అంశాలు దానికి జోడిస్తే కానీ ఆ కోరిక మనకు తీరదు. ఏంటంటే ద రైట్ టైం, ద రైట్ టైంలో అడగాలి మనం, అంటే తగిన సమయంలో, యుక్తమైన సమయంలో మనం అడగాలి. మనం ఎవరైనా అడగాలంటే ద రైట్ పర్సన్ దగ్గరికి మనం వెళ్ళాలి. ద రైట్ పర్సన్, అంటే ఒక యుక్తమైన వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి. ఎవరి దగ్గరికి వెళ్తే మనకు పని జరుగుతుందో ఆ వ్యక్తిని మనం అడగాలి. అందరినీ వాళ్ళతో వీళ్ళతో పక్క వాళ్ళతో చెప్పినంత మాత్రాన ఫలితం లేదు. ఈ ఆడపిల్లలు కదా, మేము సభ సమాజం ఎదుగుది లేదా ప్రత్యక్ష గుడాల దగ్గరికి మోషే దగ్గరికి మేము ఎలా వెళ్తాం లక్షల మందిలోనూ. కాబట్టి మేము ఇక్కడ పక్కవాళ్ళం, మా పెద్దనాన్న, మా చిన్నయ్యకో చెప్పి చేయించుకుందాం పని, లేదా సంఘ పెద్దలకి, ఊరి పెద్దలు చేయించుకుందాం అనుకోలేదు. వాళ్ళు డైరెక్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళాలో ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి పని ముగించుకున్నారు. వాళ్ళు అడిగే తీరు కూడా, మా తండ్రి అరణ్యంలో చనిపోయిన కోర సమూహంలో చనిపోలేదు మా తండ్రి అని చాలా రైట్ వేలో అడిగారు. అడిగే విధానం కూడా చాలా చక్కగా ఉండాలి. మనం మాట్లాడమంటే ఎలా ఉండాలన్నాడు? ఉప్పు వేసినట్టుగా ఉండాలి. ఉప్పు సారవంతానికి కదా, రుచికి గుర్తు. ఉప్పు వేసినట్టుగా మనం మాట్లాడిన మాటలు ఉప్పు వేసినట్టుగా, రుచిగా, సారవంతంగా కలిగినవి ఉండాలి. ఎదుటి వారికి నచ్చే విధంగా మన మాటలు ఉండాలి. అది మనం అది మహలా, నోయ, మోగుల, మిల్కా, తెస్సా అనే సెలవు కుమార్తెలు చక్కని మాటలతో మోషేని అడిగారు. వీళ్ళు ద రైట్ డిజైర్ వీళ్ళు ఉంది, ద రైట్ టైంలో, ద రైట్ పర్సన్, ద రైట్ వేలో వీళ్ళు అడగటం అనేది మనం చూస్తాం ఇక్కడ. కాబట్టి మోషే కూడా ఏం మాట్లాడలేకపోయాడు కదా. మోషే ఒక్క మాటనే పలకలేదు. పలకుండా ఏం చేశాడు? వెంటనే యెహోవా సన్నిధిలో మనవి చేస్తే యెహోవా ఏమన్నారు? చూడండి ఒకసారి. సెలోపెహాదు కుమార్తెలు చెప్పినది యుక్తము అన్నాడు. యెహోవా దేవుడు సెలోపెహాదు కుమార్తెలు చెప్పింది యుక్తమే, అది సరైన కోరిక వారు కోరారు కనుక వారికి ఆస్తిని పంచిపెట్టమని యెహోవా దేవుడు అక్కడ చెప్పడం మనం చూస్తాం. ఈ యెహోవా దేవుడు అక్కడ చెప్పడంతో అప్పటి నుంచి ఈ 5 కుమార్తెలు ఎవ్వరి ప్రాయంలో ఉన్నటువంటి, వివాహం కానటువంటి 5 కుమార్తెలు కూడా ధైర్యంతో, విశ్వాసంతో ముందుకు వెళ్ళారు. కాబట్టి అప్పుడు నుంచి అప్పుడు వరకు ఇశ్రాయేలులో ఉన్న చట్టాలు, రాజ్యం అంతా మారిపోయింది. స్త్రీలకి ఆస్తి హక్కుని ఇవ్వటం, పురుషులు లేనట్లయితే ఆ కుటుంబంలో స్త్రీలకి ఆస్తి హక్కుని ఇవ్వటం అనేది ఆ రోజు నుంచి కూడా ప్రారంభమైంది. అదే తర్వాత అన్ని దేశాల్లోకి విస్తరించింది. ఈవెన్ మన దేశంలో కూడా విస్తరించడానికి మనం చూస్తాం. నెక్స్ట్ చూస్తే మనం సువార్త పాఠ్యభాగంలో మత్తయి సువార్త 15వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే అక్కడ మనకి ఒక కనాను స్త్రీ కనిపిస్తుంది కదండి. ప్రతి ఒక్కరు బైబిల్ తీసి మాత్రం చూడండి. ఒక కనాను స్త్రీ కనిపిస్తుంది. 21వ వచనం నుండి 28 వరకు కనాను స్త్రీ కనిపించి, అక్కడ ఆమె ఎందుకు వచ్చిందంటే ఆమె కుమార్తెకి దెయ్యం పట్టి ఉంది. ఆమె కుమార్తెకి దెయ్యం పట్టినప్పుడు ఆమె ఎలాగో అక్కడ రావటం చూడండి. ఏమంటుందంటే యేసుక్రీస్తు తూరు సీదోనుల ప్రాంతం గుండా వెళ్తున్నప్పుడు ఆమె వచ్చి ఆ మార్గ మధ్యలో ఆయన్ని కలుసుకొని ఏమంటుంది? ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించు అని, నా కుమార్తె దెయ్యం పట్టుదని బహు బాధపడుతున్నదని కేకలు వేస్తుంది. ఎట్లాంటి పరిస్థితుల్లో ఉందంటే ఆవిడ కేకలు వేస్తుంది. ఏకంగా మనం ఏ పరిస్థితుల్లో కేకలు వేస్తాము? మనకి ఏమైనా అవసరం అంటే మామూలుగా వెళ్ళి మామూలు రీతిలో వెళ్తాం. నా కుమార్తె దెయ్యం పట్టి చాలా బాధపడుతుందండి, కొద్దిగా స్వస్థపరచాలని అడుగుతాం. అలా కాదు, ఈవిడ ఎట్లా చేస్తుంది? కేకలు వేస్తుంది బిగ్గరగా. ఎందుకు ఆ కేకలు వేయాల్సిన పరిస్థితి మనకి ఏ టైంలో వస్తుందండి? మన పరిస్థితులు మన చేతుల్లో చేయి దాటిపోయి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు
డిజైర్ ఏంటండి? ఆమె యొక్క కుమార్తెని బ్రతికించుకోవడం, ఆమె యొక్క కుమార్తెకి స్వస్థత కలగడం ఆమె యొక్క కోరిక. ఒక మంచి డిజైర్తో ఆమె యొక్క కుటుంబంలో ఆమె కుమార్తె రక్షించడం కోరిక వచ్చింది. అది ఆ కుమార్తె మరణం అయిపోక దెయ్యం తన మరణానికి అప్పగించక ముందే ఆమె రైట్ టైంలో వచ్చి యేసుక్రీస్తుని అడిగింది. అడిగే పద్ధతి ఎవరి దగ్గర రావాలో కూడా చక్కగా ఎవరి దగ్గర వచ్చిందా? ఆమె దేశంలో దేవతలు లేరా, దేవుళ్ళు లేరా? ఆ తూరు సీదోను ప్రాంతాల గ్రీసు దేశాలకి స్వస్థపరిచే దేవతలు అనేక మంది ఉన్నారు, అక్కడ ఫేమస్ కూడా. అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువే స్వస్థపరుస్తాడు అనే ఆశతో, నమ్మకంతో, విశ్వాసంతో ఆమె ఇక్కడికి ఒక రైట్ పర్సన్ దగ్గరికి, యేసుక్రీస్తు అనే పర్సన్ దగ్గరికి రావడం మనం చూస్తాం. అలాగే ఆమె అడిగే విధానం కూడా ఏమడిగింది? నిజమే ప్రభువా, 27వ వచనం చూడండి. కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల మీద నుండి పడు మొక్కలను తినను కదా అంది. కుక్క పిల్లలు కూడా ఏం అవమానంగా ఫీల్ అవ్వలేదు. తనకు ఏం కావాలి? తన బిడ్డ యొక్క స్వస్థత కావాలి, అంతే ఆ కోరిక. దాంతో కుక్క పిల్లలు కూడా బలమించి పడేటువంటి రొట్టి ముక్కలు తిని బతుకుతాయి కదా, నాకు అలాగనుకున్న కూతుని స్వస్థపరచదేవా అంటే దేవుడు అందుకనే అమ్మ నీ విశ్వాసము గొప్పదే అని మెచ్చుకున్నట్టుగా చూస్తాం. ఈ పవిత్ర గ్రంథంలో మనకు ఇప్పుడు ఈ పాఠంలో ఈమెను ఇవ్వటం కూడా మనం చూస్తాం. ఇలాంటి తల్లులు మన ఇప్పుడు తల్లిప్పుడు మన బిడ్డల గురించి కదా మన ప్రయాసం అంతా, ఎవరిలో ఉన్నంతకాలం మన బిడ్డల గురించి. మన బిడ్డలు మరి మన బిడ్డల గురించి ప్రయాసపడుతున్నప్పుడు ఇప్పుడు ఈ కనాను స్త్రీ అయితే దెయ్యం పట్టింది అంటారు ఆమె కుమార్తెకి. మరి మన పిల్లల దెయ్యం పట్టలేదా? ఒక్కసారి ఆలోచించుకోండి. లేదు అనుకుంటాం మనం. ఈ రోజుల్లో ఏం దెయ్యం మన పిల్లలు పట్టి పిడుస్తుంది? సెల్ ఫోన్. మీరు పక్క చూసారంటే ఎంతమంది పిల్లలు సెల్ ఫోన్లో ఉన్నారు అనుకో, ఎంతమంది సెల్ ఫోన్తో ఆడుతున్నారు. మీ పిల్లలే, ఎవరో కాదు, దెయ్యాన్ని మనమే ప్రత్యేకించిస్తున్నాం. సెల్ ఫోన్ ఇచ్చి దెయ్యంతో ఆడుకోమని చెప్తున్నాం, మనం ఆడుకుంటున్నాం మనం. కానీ మనకు ఈవిడికి ఉన్నటువంటి యుక్తమైన కోరిక మనలో ఎందుకు లేకపోతుంది? పిల్లలకి చిన్నతనం నుంచి సెల్ ఫోన్ ఇచ్చి మనం పిల్లలు దెయ్యాలకు అప్పచెప్తున్నాము. మనం ఒక్కరూ సరిపోతే సరిపోద్దా? మన పిల్లలు కూడా బాగుంటారు కదా. మరి మన పిల్లలు కూడా మన వల్లే మనం వెలిగింపబడుతున్నాము. మన సంఘంలోను, సమాజంలోను, వ్యక్తిగత జీవితంలో ఆత్మీయంగా వెలిగింపబడుతున్నప్పుడు మన పిల్లలకు మన భర్త కూడా వెలిగింపబడాలి, ఆ వెలుగులో మన కుటుంబం అంతా ఉండాలి అనేటువంటి కోరిక మన స్త్రీలందరికీ కూడా ఉండాలి. ఆ పట్టుదల ఉండాలి మనకి. ఇలాగే తమ యొక్క కుటుంబాన్ని రక్షించినటువంటి ఒక 5 స్త్రీల గురించి నేను చెప్పదలుచుకున్నాను. రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు మనం చూస్తే అక్కడ మనకి ఎలీషా భక్తుని యొక్క ప్రవక్త యొక్క శిష్యుని భార్య మనకి కనిపిస్తుంది. 1 నుంచి 7 వచనాలు చూడండి ఒకసారి. అక్కడ ఎలీషా ప్రవక్త యొక్క భార్య శిష్యుడు చనిపోయాడు. ఎలీషా యొక్క శిష్యుడు చనిపోతే అప్పుల వాళ్ళు వచ్చి తమ ఇద్దరు, మీకు అందరికీ తెలిసిన స్టోరీస్, చాలా త్వరగా వెళ్ళిపోతాను. 2 కుమారులు కూడా అప్పులు కూడా వచ్చి తీసుకెళ్ళిపోతాను అనుకుంటున్నప్పుడు, తనకు దాసులుగా చేసుకుని తీసుకెళ్ళిపోతాను అన్నప్పుడు ఆమె ఏం చేసింది? అప్పుల వాడి ప్రథమాలే, తన రైట్ పర్సన్ కాదు. ఆ కోరిక ఏముంది అక్కడ? తన యొక్క 2 కుమారుల్ని దాసులుగా పంపకూడదు. నా భర్త యెహోవా యొక్క సేవ చేశాడు కనుక 2 పిల్లల్ని కూడా నేను దాసులుగా పంపకూడదు అనేటువంటి ఒక రైట్ డిజైర్తో ఉండి ఆమె అప్పుల వాడు ఇంకా పిల్లలు తీసుకెళ్ళక ముందే రైట్ టైంలో ఎవరి దగ్గరికి వెళ్ళిందండి? ఒక రైట్ పర్సన్ ఎన్నుకుంది. ఎవరైనా? ఎలీషా దగ్గరికే వెళ్దాము. ఆయనే అక్కడ మనకి ఏదో ఒక ఉపాయం చెప్తారని ఆయన దగ్గరికి వెళ్ళి ఏమో చక్కగా మాట్లాడతాను. రైట్ వేలో చాలా బాగా మాట్లాడింది. ఒకసారి చూడండి, ఇక్కడ 1వ వచనంలోనే ఉంది. అప్పులవాడు నీ దాసుడని నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండేనని నీకు తెలిసే ఉన్నది. నా భర్త యెహోవా యందు భక్తి గలవాడై ఉన్నాడని నీకు తెలిసే ఉంది. రాజుల 2వ గ్రంథం 4వ వచనం అండి. తెలిసే ఉంది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండటంటే వారిని పట్టుకుని పోవటకు వచ్చి ఎలీషాకు మొరపెట్టింది. ఆయన దానికి ఏం చేశారు? వెంటనే ఒక సలహా ఇచ్చాడు. నూనె కుండల అద్భుతం మీ అందరికీ తెలిసిందే కదా, చాలాసార్లు వినుంటారు కదా. ఏంటవుతుంది నీ దగ్గర అంటే నూనె కుండ ఒకటే ఉందంటే అందరిని పిలిచి అందరి దగ్గర అరువు తీసుకుని కుండలు దాంట్లోకి గదిలో పెట్టి తలిపేయమంటాం. ఇవన్నీ కూడా
ఒకసారి. రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనం నుంచి 21వ వచనం వరకు వ్రాయబడింది. ఏంటంటే బత్షెబ మీ అందరికీ తెలిసింది, సొలొమోను మహారాజు యొక్క తల్లి, దావీదు మహారాజు యొక్క భార్య. ఆమె ఎప్పుడో వాగ్దానం చేశాడు దావీదు మహారాజు బాగున్నప్పుడు, ఏమని? నా తర్వాత నా వారసుడిగా, నా రాజుగా, ఈ రాజ్యానికి రాజుగా నేను సొలొమోనుని చేస్తాను అని ఆయన వాగ్దానం చేశాడు దావీదు మహారాజు. అయితే ఆయన వృద్ధుడైపోయాడు. ఆ తర్వాత 1వ అధ్యాయం 5వ వచనం చూస్తే, హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడే నేనే రాజునగుదునని అనుకుని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 50 మంది మనుషులను ఏర్పరచుకోయాడు. ఇక్కడ సొలొమోను ఇంకా మహారాజును చేయలేదు. ఈ లోపు ఏమైతే ఇంకొక భార్య యొక్క కుమారుడు అదోనియా, ఇతను ఎవరంటే అబ్షలోము తమ్ముడు. అబ్షలోము మనందరికీ తెలుసు కదా, అబ్షలోము తమ్ముడు ఇతను రాజుగా అయిపోతాను, నేనే రాజుగా అయిపోతానని అతను అందరినీ ఏర్పాటు చేసుకొని బలి అర్పించడానికి కూడా వెళ్ళిపోయే టైం, అర్పించడానికి కూడా వెళ్ళిపోతాడు. ఈ సరైన టైంలో ఇవి కోరికెట్టి తన యొక్క కుమారుడు సొలొమోనుని రాజుగా చేయాలి. అలాంటి కోరికతో ఉన్న ఈమె వాగ్దానం చేశాడు, తన యొక్క భర్త వాగ్దానం చేశాడు కాబట్టి అది నిలబెట్టుకోవట్లేదు ఇంకా. అప్పుడు ఈమె ఏం చేస్తుందంటే, ఈమె దావీదు వృద్ధుడే ఉన్నాడు, ఇంకా అంతఃపురం నుంచి బయటికి రాలేనటువంటి పరిస్థితుల్లో ఆయన ఉన్నారు. అంతఃపురానికి వెళ్ళింది. అంతఃపురానికి వెళ్తే రాణి అయిన బత్షెబ నీ కోరిక ఏంటి అన్నప్పుడు ఆవిడ చెప్పింది, నా కుమారుని మీరు రాజుగా చేస్తానన్నారు. ఇప్పుడు ఇక్కడ జరిగే సంగతులు ఏంటో మీకు తెలియక ఏమున్నాయని నేను అనుకుంటున్నాను అని 18వ వచనంలో చివరి చూడండి, చాలా చక్కటి ఈ సంగతి నా ఏలిన వాడవు రాజువు నాకు నీకు తెలియకే ఉన్నది. కానీ తెలియలేదా? నిజంగా తెలిసింది. ఎప్పుడు? మీరు 6వ వచనం చూడండి, 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. అతని తండ్రి నీవు ఇలాగని ఎలా చేయుచున్నామని అతని చేత ఎప్పుడు విచారించి అతనికి నొప్పి కలుగజేయలేదు. చూచుటకు అతడు బహు సౌందర్యం గలవాడు, అబ్షలోము తర్వాత పుట్టినవాడు. ఎందుకు ఈ అదోనియా రాజ్యం నేనే రాజును ప్రకటించుకుంటున్నా కానీ దావీదు మహారాజు చూసి చూడట్టుగా ఎందుకున్నాడంటే, అబ్షలోము మరణించాడు కదండి, చెట్టుకి ఆయన యొక్క అందమైన జుట్టు చిక్కుకొని మరణించాడు కదా. అంతకంటే అందమైనడు అదోనియా. అందమైన మనకి పిల్లలు అందంగా ఉన్నప్పుడు వాళ్ళని చూసి మనకి ఎప్పుడు ముద్దుగా ఉంటుంది. వాళ్ళు చెడు చేస్తున్నా కానీ అది ముద్దుగానే అనిపిస్తారు తల్లిదండ్రులకి కదా. ఎవరి పిల్లలు వాళ్ళకి అందంగానే కనిపిస్తారు. కానీ చక్కటి రంగు అందము ఉన్న వాళ్ళని మరింతగా తల్లిదండ్రులు ప్రేమించేటువంటి పరిస్థితులు కూడా లేకపోలేదు. అలాగే దావీదు మహారాజు అతన్ని ప్రేమించి అతను అలాగా రాజ్యాధికారిని రాజు నేను ప్రకటించుకుంటున్నప్పటికీ తెలిసి కూడా ఆయన ఏమీ మాట్లాడలేని పరిస్థితుల్లో ఆయన అక్కడ ఉన్నాడు అతని మీద ప్రేమతో. అయితే ఇప్పుడు బత్షెబ వచ్చి ఎప్పుడైతే చెప్పిందో, నీకు ఇవి కానీ ఎంత తెలివిగా చెప్పిందండి, ఎంత న్యాయయుక్తంగా చెప్పిందండి. నీకు ఈ పరిస్థితి నా ఏలివాడవు రాజునకు నీకు తెలియకయే ఉన్నది. నీకు ఈ పరిస్థితి తెలియట్లేదు, ఎందుకంటే అంతఃపురంలో ఉన్నారు మీరు వృద్ధుడైపోయి, కానీ మీకు తెలియట్లేదు. మీరు మరణించాక నా పరిస్థితి, నా కొడుకు పరిస్థితి ఏంటి అని అడిగింది. తెలిసి చేస్తాడని తెలిసి అడిగి, కానీ ఆయన కూల్ చేయడానికి అంత చక్కగా అండి. మనం కూడా అడుగుతామండి మన భర్తల్ని చాలా డిమాండ్గా. నాకు మాత్రమే హక్కు నా భర్త మీద, ఇంకెవరికి హక్కు లేదు కనుక చాలా డిమాండ్ చేస్తుంటాం మనం. అప్పుడు 2 వాయిన్ చేసినా 2 తిట్టినా పడి అనుకో మా ఆయన కొట్టేశాడు, మా ఆయన తిట్టేశారంటాం. ఎందుకంటే మన మాటలు ఎంత సాఫ్ట్గా లేవు కనుక మన మాట వాళ్ళు వినలేదు. మన మాటలు ఎంత యుక్తముగా, ఎంత జ్ఞానయుక్తంగా మనం మాట్లాడితే వారు వింటారు అని ఇక్కడ మనం చెప్పుకోవడం కాదు, ఇక్కడ పవిత్ర గ్రంథంలోనే వ్రాయబడి ఉంది. అలాగే ఇంకులు ఎవరంటే ఎస్తేరు స్టోరీ కూడా మనందరికీ తెలుసు. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము